మా పేషెంట్ చెన్నారావు అని ఉన్నారు. ఆయన హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్. 3 years నుంచి రెగ్యులర్గా వచ్చి చూపించుకుంటూ ఉన్నారు, మందులు తీసుకుంటూ ఉన్నారు. లాస్ట్ విజిట్లో వాళ్ళ అబ్బాయి వచ్చాడు. హీఈస్ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ. తను వచ్చి తన యొక్క రిపోర్ట్స్ చూసి ఎజెక్షన్ ఫ్రాక్షన్లో లాస్ట్ టైం 46 ఉంది, ప్రజెంట్ 45% ఉంది డాక్టర్ గారు, మేమైనా కంగారు పడాలా అని అడిగాడు. నిజంగా ఎజెక్షన్ ఫ్రాక్షన్లో వచ్చేటువంటి ఈ పర్సంటేజ్ వేరియేషన్ 2 to 3% వేరియేషన్కి మనం అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా? హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. 2D ఎకో రిపోర్ట్స్లో ఉండేటువంటి ఎజెక్షన్ ఫ్రాక్షన్ పర్సంటేజ్లో వచ్చేటువంటి 2 to 3% వేరియేషన్ గురించి అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఏంటి ఎజెక్షన్ ఫ్రాక్షన్? ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది హార్ట్ పంపింగ్ డిటర్మైన్ చేసేటువంటి ఒక వేరియబుల్. దీన్ని 2D ఎకో మెషిన్ ద్వారా ఒక ఆపరేటర్ మీ హార్ట్ని స్కాన్ చేసి దాన్ని బట్టి డిటర్మైన్ చేస్తారు. సో డెఫినెట్గా ఆపరేటర్ బయాస్ కూడా ఉంటుంది. సో అందుకని దీని గురించి మనం ప్యానిక్ అవ్వక్కర్లేదు. అండ్ ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ గురించి అబ్సెషన్ జనరల్ పబ్లిక్లోనే కాదు, మా డాక్టర్స్లో ఎస్పెషల్లీ నాన్ కార్డియాక్ అంటే కార్డియాలజీ కాకుండా డాక్టర్స్ వేళల్లో కూడా అబ్సెషన్ ఎక్కువగానే ఉంటుంది ఈ రోజుల్లో. ఇప్పుడు ఒక పేషెంట్కి సర్జరీ చేయాలి. ఆ పేషెంట్కి సర్జరీ చేయాలంటే పేషెంట్కి కార్డియాక్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఎందుకు? ఈ పేషెంట్కి సర్జరీ చేయడానికి మనం అనస్థీషియా ఇస్తాం. సో ఎప్పుడైతే అనస్థీషియా ఇస్తామో డెఫినెట్గా దాన్ని మీ హార్ట్ తట్టుకుంటుందో లేదో అసెస్ చేయాలి. దానికోసం కార్డియాలజిస్ట్ దగ్గర పంపించి కార్డియాక్ క్లియరెన్స్ తీసుకోవాలి. సో ఒక 10 years బ్యాక్ అలా చూసినట్టయితే పేషెంట్ని కార్డియాలజిస్ట్ దగ్గర పంపించేవాళ్ళు ఎవరైతే సర్జరీ చేద్దాం అనుకుంటున్నారో పంపించి బాగానే ఉంది కదా సార్, హార్ట్ బాగానే ఉందా, సర్జరీ చేసుకోవచ్చా, అనస్థీషియా తట్టుకుంటారా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఈఎఫ్ ఎంత ఉంది సార్ అని అడుగుతున్నారు. సో ఈ ఈఎఫ్ నెంబర్స్ మీద అబ్సెషన్ ఎక్కువ అవుతూ ఉంది. అంతేకాకుండా పేషెంట్స్ అటెండర్స్లో కూడా ఈఎఫ్ నెంబర్స్ మీద ఒక 1% 2% వేరియేషన్కి ఏమైనా అయిపోతుందేమో, మందులు సరిగ్గా పనిచేయట్లేదేమో, ఇట్లాగా ప్యానిక్లోకి వెళ్తున్నారు. సో అసలు ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎలా డిటర్మైన్ చేస్తారంటే 2D ఎక్కువ మెషిన్ ద్వారా మనం స్కానింగ్ చేసినప్పుడు హార్ట్ యొక్క ఎల్వి, డయాస్టోలిక్ డైమెన్షన్, సిస్టోలిక్ డైమెన్షన్ అంటారు. అంటే హార్ట్ బ్లడ్ లోపలికి తీసుకున్నప్పుడు దాని యొక్క సైజు అండ్ బయటికి పంప్ చేసినప్పుడు దాని యొక్క సైజు, దీని ఆధారంగా ఫార్ములా వేసి పర్సంటేజ్ రూపంలో ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ని డిటర్మైన్ చేస్తారు. అసలు ఈ నార్మల్ వాల్యూస్ ఆఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎలాగో చూద్దాం. సో 55 to 70% ఈజ్ కన్సిడర్డ్ టు బి నార్మల్, అంటే మీ హార్ట్ నార్మల్గా పంప్ చేస్తున్నట్టు. 41 to 55 ఉంటే గనక మైల్డ్ ఎల్వి డిస్ఫంక్షన్ కింద, అలాగా 40 అంతకంటే తక్కువ ఉంటే కనుక మోడరేట్ టు సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ కింద కేటగరైజ్ చేస్తాం. సో డెఫినెట్గా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళల్లో ఐదర్ మైల్డ్ ఎల్వి డిస్ఫంక్షన్లో ఉన్న ఉంటారు ఆర్ మోడరేట్ టు సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్లో ఉన్న ఉంటారు. సో ఇది వీటి యొక్క రేంజెస్ ఇలా ఉంటాయన్నమాట, మైల్డ్ ఎల్వి డిస్ఫంక్షన్కి, మోడరేట్ ఎల్వి డిస్ఫంక్షన్కి. బట్ చాలా ఆపరేటర్ బయాస్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక పేషెంట్ని ఇద్దరు ఆపరేటర్స్ వాళ్ళ ఒక ఎజెక్షన్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్కి ఒక 1 to 2% వేరియేషన్ రావడం నార్మల్. బట్ యాజ్ ఏ కార్డియాలజిస్ట్ మేమేం చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ నెంబర్స్ మీద, బట్ యాజ్ ఏ కార్డియాలజిస్ట్ మేము చెప్పేది ఏంటంటే, ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ నెంబర్స్ని ఎక్కువగా మీరు కన్సిడర్ చేసుకొని ప్యానిక్ అవ్వకుండా మీరు వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉందనేది చూసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ వాళ్ళ ఫంక్షనల్ కెపాసిటీ ఎలా ఉందని. మీకు ఒక 2 scenarios ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఉన్నారు, మిస్టర్ ఎక్స్. ఆయన హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్. ఈయన ఇంతకుముందు పొలం పని చేసుకునేవాడు, బాగా ఫిట్గా ఉండేవాడు. కాకపోతే అనుకోకుండా ఆయనకు ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చి హార్ట్ పంపింగ్ డ్యామేజ్ అయ్యి ఈయన హార్ట్ ఫెయిల్యూర్లోకి ల్యాండ్ అయ్యారు. సో ఈయన యొక్క ఎజెక్షన్ ఫ్రాక్షన్ సపోజ్ 35% ఉంది. అలాగే ఇంకొక పేషెంట్ మిస్టర్ వై. ఈయన సిట్టింగ్ ప్రొఫెషన్లో ఉండేవాడు, కొంచెం లావుగా ఉండేవాడు, షుగర్స్ కంట్రోల్లో ఉండేవి కాదు. ఆయనకు కూడా ఇలాగ హార్ట్ స్ట్రోక్ వచ్చి హార్ట్ ఫెయిల్ అయ్యి హార్ట్ పంపింగ్ కూడా డౌన్ అయ్యి ఆయన యొక్క ఎజెక్షన్ ఫ్రాక్షన్ 45-46లో ఉంది. సో వాళ్ళ యొక్క ఫంక్షనల్ కెపాసిటీ కనుక మీరు కంపేర్ చేసినట్టయితే, నేను ఫస్ట్ చెప్పినటువంటి పర్సన్ ముందు నుంచి కూడా బాడీ కండిషనింగ్ వేరుగా ఉండింది అండ్ హీ హెస్ బీన్ మోర్ ఫిట్ వెన్ కంపేర్ టు ద సెకండ్ పర్సన్. సో 35%తో కూడా ఆయన హ్యాపీగా ఎటువంటి సింటమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు. అండ్ 45%తో నేను ఇందాక చెప్పినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ముందు నుంచి కూడా సెడెంటరీ లైఫ్ అలవాటు పడిపోయి చిన్నదానికి కూడా ఆయాసం పడే వాళ్ళలో ఏంటంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ బాగున్నప్పటికీ కూడా వీళ్ళల్లో సింటమ్స్ రావచ్చు. సో మెయిన్గా ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ నెంబర్స్ కంటే కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం చూసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమన్నా దెబ్బతింటుందా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగానే ఉంటుందా, దీనికి మనం
5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూస్తాం. నెంబర్ 1, ఫిజికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటున్నాయా? ఆయాసం ఉంటుందా, లేదా పిఎన్డి అటాక్స్ అంటారు, పడుకుంటే సడన్గా అర్ధరాత్రి మెలకు వస్తుందా, అండ్ గుండె దడగ ఏమన్నా ఉంటుందా, ఇట్లాగా వాళ్ళ ఫిజికల్ సిమ్టమ్స్ ఏమన్నా కొత్తగా ప్రజెంట్ అవుతున్నాయని మనం చెక్ చేసుకోవాలి ఏది ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్. నెంబర్ 2, ఫంక్షనల్ కెపాసిటీ. ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా అతని డైలీ యాక్టివిటీస్ అన్ని చేసుకోగలుగుతున్నాడా, ఏమన్నా డైలీ యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది ఫీల్ అవుతున్నాడా. మూడోది ఎమోషనల్ పార్ట్. ఎమోషనల్ అంటే వాళ్ళకి ఏదన్నా పానిక్ అటాక్స్ వస్తున్నాయా, యాంగ్జైటీ అటాక్స్ వస్తున్నాయా, డిప్రెషన్కి ఏమైనా లోన్ అవుతున్నారా. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, లైఫ్ స్టైల్ మీద ప్రభావం చూపిస్తాయి. సో ఇవేమన్నా ఎఫెక్ట్ అవుతున్నాయో మనం చెక్ చేసుకోవాలి. నాలుగోది సోషల్ లైఫ్. అంటే వాళ్ళ సోషల్ మింగ్లింగ్ బాగానే ఉందా, అండ్ వాళ్ళ సెక్స్ లైఫ్ బాగానే ఉందా, అందులో ఇబ్బందులు ఫేస్ అవుతున్నారా, ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వాళ్ళకి సెక్స్ లైఫ్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇవన్నీ కూడా మనకి చెక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లీ ట్రీట్మెంట్ బర్డెన్ అండ్ ట్రీట్మెంట్ కాంప్లైన్స్. వాళ్ళు పెట్టినటువంటి ఈ మెడికేషన్స్ ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారా, కాంప్లైన్స్ బాగానే ఉందా, ఏదైనా మెడికేషన్ స్కిప్ చేస్తున్నా. సో ఇలాగా మనం ఈ 5 ఫ్యాక్టర్స్ని చూసి వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటే కనుక మీరు ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ నెంబర్స్ గురించి ఆలోచించడం కంప్లీట్గా అసలు మానేయచ్చు. లేదు మీరు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంకా మోర్ సైంటిఫిక్గా అసెస్ చేస్తామంటే యూఎస్లో మనకి క్వశ్చనియర్స్ ఉంటాయి వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అసెస్ చేయడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ KCCQ, క్యాన్సర్ సిటీ కార్డియోమయోపతి క్వశ్చనర్ అని, మినసోటా హార్ట్ ఫెయిల్యూర్ క్వశ్చనర్ అని, అండ్ సియాటిల్ యాంజైనా క్వశ్చనర్ అని, ఇట్లాంటి క్వశ్చనర్స్ మీకు ఇంటర్నెట్లో ఉంటాయి. మీరు ఆ క్వశ్చనర్స్కి వెళ్తే అక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 20 to 30 క్వశ్చన్స్. అవి కనుక మీరు ఆన్సర్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మదర్కో ఫాదర్కో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మీరు అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని వాళ్ళ ద్వారా ఆన్సర్ చేసినట్టయితే ఆ క్వశ్చనర్లో మీకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్ వచ్చిందంటే మీరు అసలు వాళ్ళ యొక్క ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ నెంబర్స్ గురించి పూర్తిగా మర్చిపోవచ్చు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగున్నట్టు అండ్ మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరే పేషెంట్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉండి రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్కి వెళ్తూ అండ్ ఎవ్రీ 3 monthsకి 4 monthsకి 2D ఎక్కువ చేయించుకుంటూ వాళ్ళ యొక్క 2D ఎక్కువ రిపోర్ట్లో ఎజెక్షన్ ఫ్రాక్షన్ పర్సంటేజ్లో ఒక 2 to 3% వేరియేషన్ వచ్చినంత మాత్రాన మీరు ఆ నెంబర్స్ని హార్ట్కి తీసుకొని మీరు ఎక్కువ ప్యానిక్ అవ్వక్కర్లేదు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉందో చూడండి. నేను ఇందాక చెప్పాను కదా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిటర్మైన్ చేసేటువంటి 5 ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయో చూడండి. అవి కనుక బాగున్నట్టయితే ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ పర్సంటేజ్ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.